చందమామ కథ క్రమబోధ. బుద్ధ భగవానుడు అవతరించిన కాలంలో సవరుడనే వేటగాడు ఒకడుండేవాడు. వాడికి విల్లు వంచి కొట్టగల జబ్బపుష్టి, గురి తప్పకుండా వేయగల నిశిత దృష్టి ఉన్నాయి. వీటికి తోడు నా వంటి వేటగాడి 14 లోకాలలోనూ ఉంటాడా అనే గర్వం కూడా ఉండేది వాడికి. తెల్లవారింది మొదలు పొద్దుగూకే వరకు జంతువుల్ని వేటాడి చంపడమే వాడి పని. ఆ వేటంతా మాంసం కోసమేనా అంటే కాదు. బాణం దెబ్బ తగిలి పడిపోయిన జంతువు విలవిలా తన్నుకు చస్తూ ఉంటే అలా చూస్తూ నిలబడడమే వాడికి ఆనందం. కరుణామయుడైన బుద్ధ భగవానుడు వాడికి బుద్ధి చెప్పాలని తలిచాడు. మీరు నేను అయితే సవరుడితో, ఒరే అబ్బి, ఏమిట్రా ఈ పని అని మందలించిపోతాము. బుద్ధదేవుడి పద్ధతి అది కాదు. ఎవడు ఏ తప్పు చేసినా ఇది తప్పు అని వాడంతట వానికే తెలిసేటట్టు చేసేవాడు. ఒకనాడు సవరుడు యథాప్రకారం అరణ్యంలోకి వచ్చేసరికి ఆయన కూడా సరిగ్గా సవరుడికి మళ్ళనే తయారై వచ్చి వాడికి ఎదురయ్యాడు. సవరుడు, ఎవరవయ్యా నువ్వు అని గద్దించి అడిగాడు. నేను ఒక వేటగాన్నే, నా పేరు సవరుడు అన్నాడు బుద్ధుడు. ఈ మాట వినేసరికి అసలు సవరుడికి కోపంతో పాటు విడ్డూరం కూడా తోచింది. నా అడవిలో ప్రవేశించటమే కాకుండా నా పేరు కూడా పెట్టుకున్నాడే అని అనుకుంటూ, ఊరికే విగ్రహపుష్టి ఉంటే సరా, నాకున్న చాకచక్యం నేర్పు ఉండాలి. నేను ఎంత వేగంగా పరిగెత్తే లేడినైనా ఒక్క బాణంతో గురి తప్పకుండా కొట్టగలను. నువ్వు కొట్టగలవా అని అన్నాడు. కొత్త వేటగాడు చిరునవ్వుతో, ఒక్క లేడినే కాదు, ఒక్క దెబ్బకి 100 కొద్ది లేళ్లను కొట్టగలను అన్నాడు. కోతలు కొయ్యకు కోయరాజా అని పకపక నవ్వటం మొదలుపెట్టాడు సవరుడు. కోతలు కాదు, చేతలే, చూద్దాంగానిరా అని కూడా తీసుకుపోయాడు. వాళ్ళిద్దరూ 10 బారలు నడిచారో లేదో దూరాన లేళ్ల గుంపు ఒకటి కనిపించింది. 30 ఏళ్ల నుంచి అడవిలో తిరుగుతూ ఉన్న ఎన్నడూ అన్ని లేళ్ళు ఒక్క మాటుగా కనపడలేదు అసలు సవరుడికి. అందుచేత ఎన్ని లేళ్ళో 100కి పైనే ఉంటాయి అన్నాడు. అప్పుడు కొత్త వేటగాడు, లేనిపోని ఊహలెందుకు, వాటిని అన్నింటినీ నేను ఒక్క బాణంతో పడగొడతాను, నువ్వు వెళ్ళి లెక్క పెడుదు గాని అన్నాడు. అంటూనే ఒక బాణంతో లేళ్ల మందను గురిపెట్టి కొట్టాడు. ఆ బాణం మనోవేగంతో వెళ్ళి ఒకదాని పక్కన ఒకటి పరిగెత్తిపోతూ ఉన్న లేళ్ల కంటాలలో నుంచి దూసుకుపోయి లేళ్లన్నీ తమలపాకుల మోదలకు మళ్ళని ఒక్కసారిగా నేలపైకి ఒరిగిపోయాయి. అప్పుడు భగవానుడు, వెళ్ళబోయి వెళ్ళు, ఎన్ని లేళ్ళు పడ్డాయో లెక్క పెట్టిరా, వచ్చేటప్పుడు ఒకదాన్ని తెచ్చుకో, నీకు నీ సంసారానికి కూడా 4 రోజుల విందుకు సరిపోతుంది అన్నాడు. సవరుడు వెళ్ళి పడి ఉన్న లేళ్లను లెక్క పెట్టాడు. సరిగ్గా 500 లేళ్ళు ఉన్నాయి. ఒక్క బాణంతో 500ని పడేశాడు. ఈయనెవరో మాయగాడు కానీ సామాన్యపు వేటగాడు మాత్రం కాదు అనుకుంటూ సవరుడు వాటిలో ఒకదాన్ని ఎత్తబోయాడు. కానీ దాన్ని వాడు ఎత్తనే లేకపోయాడు. ఏనుగునైనా అవలీలగా ఎత్తగల బలం సవరుడిది. ఆ ఒక్క లేడినే ఎత్తలేకపోయాడంటే చిత్రంగాక మరేమిటి. మరొక లేడిని ఎత్తుదామని ప్రయత్నించాడు కానీ ఏ లేడిని కదిపినా అంత బరువుగాను ఉండి వాడు ఎత్తలేక ఉత్త చేతులతో తిరిగి రావాల్సి వచ్చింది. వస్తూనే సవరుడు కొత్త వేటగాని పాదాలపైన పడి, మీరెవరో అసామాన్యులుగా ఉన్నారు, దెబ్బకి 500 జంతువుల్ని ఎలా పడగొట్టగలిగారు, ఈ కిటుకు నాకు చెప్పరా అని బతిమిలాడాడు. బుద్ధ భగవానుడు, ఈ వేట కిటుకు తెలుసుకోవాలంటే నువ్వు అధమం 1 నెల రోజులైనా మాంసం ముట్టకూడదు, పళ్ళు ఫలాలే తినాలి, ప్రాణహింస తలపెట్టనే కూడదు. ఇలా దీక్షగా 1 నెల గడపగలిగితే అప్పుడు నేనొచ్చి నీకు రహస్యం చెప్తాను అన్నాడు. సవరుడు సరే అన్నాడు. నెల అయ్యాక వస్తానని చెప్పి మాయా వేటగాడు వెళ్ళిపోయాడు. మొదటి నుంచి మాంసం అలవాటైన సవరుడికి అది మానేయటం అంటే కొద్ది రోజులు కష్టమే అనిపించింది. చిన్నప్పటి నుంచి వేట అలవాటైన వాడికి విల్లములు చిల్లకొయ్యకు తగిలించటంతోనే ఏమీ తోచేది కాదు. కానీ ఒక మర్మాన్ని సాధించాలని దీక్ష పూనాడు కనుక
విల్లు పట్టకుండా మాంసం ముట్టకుండా వ్రతాన్ని కాపాడుకుంటూ వచ్చాడు. క్రమేణా అది అలవాటై మాంసం తినకపోతే గడవకపోదన్న సంగతి తెలిసి వచ్చింది. ఆహారం కోసమని ఒక జంతువు ప్రాణాన్ని నిలువున తీసేయటమేమిటి అని తోచింది. ఇటువంటి ఆలోచనలో పడ్డ సవరుడికి ఇదివరలో తాను వినోదానికని బాణాలతో కొట్టిన జంతువులన్నీ విలవిలా కొట్టుకుంటూ ఒక్క మాటుగా కళ్ళ ఎదుట ప్రత్యక్షమయ్యాయి. నోరులేని ఈ జీవాలను నేను ఎందుకు చంపినట్టు? నా వినోదం నాశనం కాను అని అనిపించింది. ప్రాణులంటే కొత్తగా గౌరవం ఏర్పడి కిరాతుడైన సవరుడు పరమ సాధువుగా మారాడు. గడువు నాటికి బుద్ధ భగవానుడు మళ్ళీ వేటకాని రూపంలో వచ్చి, సవరా, ఆ కిటుకు చెప్పమన్నావా అని అన్నాడు. సవరుడు వణికిపోతూ, వద్దు బాబు, వద్దు. దెబ్బకొక ప్రాణం చొప్పున ఎన్నో ప్రాణాలు తీసి ఎంతో పాపం సంపాదించాను. నీ కిటుకు నేర్చుకొని దెబ్బకి 500 చొప్పున చంపి ఇంకా నరకంలో పడిపోమ్మంటావా అంటూ పశ్చాత్తాపం వెల్లడించాడు. అప్పుడు బుద్ధ భగవానుడు తన నిజరూపంలో ప్రత్యక్షమయ్యి, సవరా, విచారించకు, ఈ దీక్షతోనే కడవరకు ఉండు అన్నాడు. సవరుడు భగవానుని పాదాలపైన పడి, స్వామి, నాలో జీవకారుణ్యం కలిగించటానికి మీరు వేటకాని రూపంలో వచ్చారన్న సంగతి ఆ రోజున నేను తెలుసుకోలేకపోయాను. ప్రభు, నాకొక్క మాట చెప్పండి. ఆ రోజున తమరు ఒక్క బాణంతో 500 లేళ్లని పడగొట్టారు. నేను ఎంతో బలం ఉండి కూడా ఒక్కదాన్నైనా ఎత్తలేకపోయాను, ఎందుచేత అని అడిగాడు. అప్పుడు భగవానుడు, నాయనా, ఇది ఒక ప్రశ్నేనా? ఎన్ని ప్రాణులనైనా పడగొట్టగలం గాని ఒక్కదాన్నైనా లేవదేయలేము. ఈ సంగతి నీకు తెలియటానికే ఆనాడు వాటి బరువు తెలిసేటట్టుగా చేశాను. ఎన్ని ప్రాణాలైనా తీయవచ్చు కానీ ఒక్క ప్రాణం కూడా పోయలేము సవరా. ప్రాణం పోయటానికి శక్తి లేని మనకి ప్రాణం తీయటానికి హక్కెక్కడిది? కనుకనే జీవహింస చేయటం మహాపాపమని పెద్దలు చెప్తారు అంటూ సవరుడికి మోక్ష మార్గం చూపి అంతర్ధానమయ్యాడు. కథ సమాప్తం. ఇక ఈ కథ 1951 ఏప్రిల్ నెల చందమామలు వచ్చింది. రచయిత్రి పి. సౌభాగ్యలక్ష్మి గారు, విజయనగరం నుంచి. ఈ కథ చదువుతున్నప్పుడు చివరిగా వచ్చిన ఆ మాటలు, ప్రాణం పోయలేని మనకి ప్రాణం తీసే హక్కెక్కడిది? ఆ మాటలు చదువుతుంటేనే నేను ఉద్వేగానికి లోనయ్యాను. ఇక ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి తెలుగు కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.